ఎస్ఎస్ రాజమౌళి అండ్ శంకర్ హిట్స్ మరియు బ్లాక్ బ్లాస్టర్ మూవీస్ కంపారిజన్. రాజమౌళి గారి మొదటి మూవీ స్టూడెంట్ నెంబర్ 1. ఈ మూవీ 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 12 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్. శంకర్ గారి మొదటి మూవీ జెంటల్మెన్. ఈ మూవీ 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 15 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్. దీని వలన శంకర్ గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి రెండవ మూవీ సై. ఈ మూవీ 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 13 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ హిట్. శంకర్ గారి రెండవ మూవీ ప్రేమికుడు. ఈ మూవీ 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 20 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్. దీని వలన శంకర్ గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి మూడవ మూవీ ఛత్రపతి. ఈ మూవీ 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 24 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ బ్లాక్ బ్లాస్టర్ హిట్. శంకర్ గారి మూడవ మూవీ భారతీయుడు. ఈ మూవీ 18 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 55 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. దీని వలన శంకర్ గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి నాలుగవ మూవీ విక్రమార్కుడు. ఈ మూవీ 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 25 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ బ్లాక్ బ్లాస్టర్ హిట్. శంకర్ గారి నాలుగవ మూవీ జేమ్స్. ఈ మూవీ 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 35 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్. దీని వలన శంకర్ గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి ఐదో మూవీ యమదొంగ. ఈ మూవీ 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 33 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ సూపర్ హిట్. శంకర్ గారి ఐదో మూవీ బాయ్స్. ఈ మూవీ 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 35 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ హిట్. దీని వలన శంకర్ గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి ఆరో మూవీ మర్యాద రమ్మన్న. ఈ మూవీ 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 38 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ బ్లాక్ బ్లాస్టర్ హిట్. శంకర్ గారి ఆరో మూవీ ఒకే ఒక్కడు. ఈ మూవీ 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 56 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ హిట్. దీని వలన శంకర్ గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి ఏడో మూవీ సింహాద్రి. ఈ మూవీ 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 45 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ బ్లాక్ బ్లాస్టర్ హిట్. శంకర్ గారి ఏడో మూవీ అపరిచితుడు. ఈ మూవీ 28 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 71 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్. దీని వలన శంకర్ గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి 8వ మూవీ ఈగ. ఈ మూవీ 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 128 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ బ్లాక్ బ్లాస్టర్ హిట్. శంకర్ గారి 8వ మూవీ శివాజీ. ఈ మూవీ 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 152 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్. దీని వలన శంకర్ గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి 9వ మూవీ మగధీర. ఈ మూవీ 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 125 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ ఇండస్ట్రీ హిట్. శంకర్ గారి 9వ మూవీ రోబో. ఈ మూవీ 130 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 291 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్. దీని వలన శంకర్ గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి 10వ మూవీ బాహుబలి. ఈ మూవీ 180 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 650 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ ఇండస్ట్రీ హిట్. శంకర్ గారి 10వ మూవీ ఐ. ఈ మూవీ 95 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 245 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్. దీని వలన రాజమౌళి గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి 11వ మూవీ త్రిబుల్ ఆర్. ఈ మూవీ 550 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి
1132 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ ఇండస్ట్రీ హిట్. శంకర్ గారి 11వ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ 450 కోట్ల బడ్జెట్తో నిర్మించబడి 238 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ గురించి కామెంట్ చేయండి. దీని వలన రాజమౌళి గారికి ఒక పాయింట్ వస్తుంది. రాజమౌళి గారి 12వ మూవీ బాహుబలి 2. ఈ మూవీ 250 కోట్ల బడ్జెట్తో నిర్మించబడి 1810 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. శంకర్ గారి 12వ మూవీ రోబో 2. ఈ మూవీ 570 కోట్ల బడ్జెట్తో నిర్మించబడి 800 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్. దీని వలన రాజమౌళి గారికి ఒక పాయింట్ వస్తుంది. ఈ ఇద్దరు డైరెక్టర్లో ఎవరు విన్నర్లో కామెంట్లో చెప్పండి.